క్రీస్తు నామంలో మీకందరికి కూడా శుభాభివందనాలు. ఈ మాసంలో మనము దేవుని యొక్క లక్షణాలను ధ్యానిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈ దినమునందు మరి మరి యొక్క దేవుని యొక్క లక్షణమును మనం తెలుసుకోబోతున్నాము. అదేంటి అంటే మరి దేవుడు ఓపిక గలవాడు, సహనము గలవాడు. గాడ్ ఈజ్ పేషెంట్. మరి అది అది ఒక చాలా మరి దేవుని యొక్క సహనం అనేటటువంటిది, ఓర్పు అనేటటువంటిది మన జీవితాల్లో చాలా అవసరం ప్రియులారా. హేస్టీ డెసిషన్స్, తొందరపాటు తనం వలన ఈ దినాలలో అనేక విధములైనటువంటి బ్రేకేజెస్, లేకపోతే ఎన్నో సంబంధాలు విచ్ఛిన్నం అవ్వటము, ఎన్నో ఆ, మరి మిస్అండర్స్టాండింగ్స్ రావటం, గ్యాప్ రావటం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సహనమును గురించి మనం దేవుని నుంచే మనం నేర్చుకోవచ్చు. మరి బైబిల్లో రెండవ పేతురు మూడు మూడవ అధ్యాయం 9వ వచనంలో ఈ రీతిగా ఉంటున్నది ప్రియులారా. కొందరు ఆలస్యం అని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోర్చు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఎంతో తేటగా మరి పేతురు భక్తుడు చెప్తున్నాడు. మరి కొందరు ఆలస్యము ఆయన్ని ఎంచుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేసేటటువంటి వాడు కాదు ప్రియులారా. కానీ ఎవడును నశింపకూడదని చెప్పి అందరూ కూడా మారు మనసు పొందాలి. అందరూ కూడా ఆ దేవుని యొక్క బిడ్డలుగా ఉండాలి. దేవుని యొక్క సంబంధంలోనికి మరి రావాలి అని చెప్పి, రక్షణకు పొంది ఉండాలని చెప్పి మరి ఆయన మన ఎడల దీర్ఘ శాంతం చూపిస్తున్నాడు ప్రియులారా. మరి మన యొక్క జీవితం చాలా విలువైనటువంటిది. ఆ దేవుడు మనల్ని మరి విలువతో మనల్ని కొని ఉంటున్నాడు ప్రియులారా. మరి ఈ యొక్క దేవుని యొక్క ప్రేమ మరియు దయ యొక్క లక్షణాలుగా మనం ఈ యొక్క సహనాన్ని చెప్పవచ్చు ప్రియులారా. దేవుడు మరి సహనం చూపిస్తున్నాడు అంటే ఆయనలో మరి ఉన్నటువంటి ప్రేమ, దయ మనకు ఎంతో కనపడుతుంది ప్రియులారా. మరి బైబిల్లో ఓర్పు లేకపోతే సహనము అంటే కోపానికి లోను కాకుండా, లేదా ఆశను వదులుకోకుండా, మరి కష్టతరమైనటువంటి వ్యక్తులను మరియు పరిస్థితులను భరించేటటువంటి సామర్థ్యం ప్రియులారా. కాబట్టి మనం తేటగా దీన్ని అర్థం చేసుకోవాలా. మరి మనం నిరాశపరిచే పనులు చేస్తున్నప్పుడు దేవుడు మనకు ఓర్పును చూపుతూనే ఉంటాడు ప్రియులారా. కాబట్టి ఇతరులు మనల్ని నిరాశపరిచినప్పుడు మనం వారికి కూడా ఓర్పును చూపించవలసినటువంటి అవసరం ఉంటున్నది. మరి ఇక లోకంలో ఉంటున్నప్పుడు అనేక మందితోటి, పని స్థలం అవ్వచ్చు, వర్క్ ప్లేస్లో అనేక మందితో మనం మింగిల్ అవుతా ఉండాలి. అందరు క్రైస్తవులే ఉండరు, క్రైస్తవేతరులు కూడా ఉంటుంటారు. షార్ట్ టెంపర్డ్ పీపుల్ ఉంటారు, కొంతమంది ఎంతో గర్వంతో ఉండేటటువంటి వారు ఉంటారు. అటువంటి వారందరితోటి కూడా అడ్జస్ట్ అవ్వాలి అంటే మరి మనకు ఎంతో ఓర్పు అనేటటువంటిది అవసరం పిల్లల. మరి దేవుని గురించి నిర్గమకాండం 34:6లో ఏమని ఉంది అంటే మరి అతను అంటే మోషే ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైనటువంటి కృపా సత్యములు గల దేవుడు. మరి చూడండి, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క మంచి లక్షణాలు: కనికరం గలవాడు, దయ కలిగినటువంటి వాడు, దీర్ఘశాంతం, విస్తారమైనటువంటి కృప సత్యములు కలిగినటువంటి వాడు ప్రియులారా. కాబట్టి మనము ఈ యొక్క సహనమును గురించి మరి ఈరోజు 3 పాయింట్స్ చెప్పాలని చెప్పి ఆశిస్తున్నాను. ఒకటి, ద పర్పస్ ఆఫ్ గాడ్స్ పేషెన్స్. దేవుని యొక్క సహనం యొక్క ఉద్దేశం ఏంటి? మరి దేవుని సహనానికి మరి మనల్ని కూడా మరి ప్రతిస్పందించాలని చెప్పి ప్రతిస్పందించమని మనకు ఒక పిలుపు వస్తుంది ప్రియులారా. మరి అవర్ రెస్పాన్స్ టు గాడ్స్ రెస్పాన్స్. మరి మూడవది ఏంటి అంటే ఈ యొక్క సహనాన్ని ఇతరులకు కూడా విస్తరింపజేయటం, ఎక్స్టెండింగ్ పేషెన్స్ టు అదర్స్. దీస్ 3 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మరి మొట్టమొదటిగా ఏంటంటే దేవుని సహనం యొక్క ఉద్దేశం. ఎందుకు ప్రియులారా దేవుడు ఆ రీతిగా మరి ఆ సహనాన్ని చూపిస్తున్నాడు మన ఎంతో కొంతమంది ఎంత కూడా
మరి నా యొక్క జీవితంలో కూడా ఎంతో మరి దేవుడు చిన్నతనం నుంచే దేవుని యొక్క స్వరం దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నా దగ్గరికి రా అని చెప్పి మరి తగ్గించుకొని రమ్మన్నాడు, పశ్చాత్తాపంతో రమ్మన్నాడు. కానీ నేను అంతకంతకు కూడా ఆ పాపంలో జీవిస్తూ ఇంకా హృదయాన్ని కఠినపరుచుకుంటూ మరి దేవునికి దూరంగా వెళ్తున్నాను. కానీ ఆ దేవుడైతే ఆయన యొక్క కృపను, ఆయన యొక్క దయను నా యెడల చూపిస్తూనే ఉన్నాడు ప్రియులారా. కాబట్టి దేవుని సహనం అంటే ఏంటంటే మనల్ని పశ్చాత్తాపానికి నడిపించటమే లక్ష్యంగా ఉంటున్నది ప్రియులారా. మరి ఆయన సహనం చూపిస్తున్నాడంటే ఏంటంటే ఇంకా ఇప్పుడైనా వస్తాడు అని చెప్పి, ఇంకా ఇప్పటికైనా తిరిగి రండి అని చెప్పి బైబిల్‌లో నొక్కి చెప్పటం అనేటువంటిది మనం చూస్తున్నాం ప్రియులారా. మరి యెహెజ్కేలు గ్రంథం 33:11లో కాగా వారితో ఇట్లనుము, నా జీవం తోడు దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుంచి మరలి మనసు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణం నొందుదురు? ఇది ప్రభువగు యెహోవా వాక్కు. చూడండి ప్రియులారా, మరి ఆయన మనం నశించటము, మరణించటము, తప్పిపోవటం అనేటటువంటిది దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు ప్రియులారా. మరి ఆ తప్పిపోయిన కుమారుని వృత్తాంతంలో మనం చూచినప్పుడు మరి లూకా 15లో ఉంటది. మరి తన కొడుకు తిరిగి రావాలని ఎంతగానో ఎదురు చూస్తూ ఓర్పు సహనమును కలిగి తండ్రి ఉంటున్నాడు. మరి ఇది మన సయోధ్య కోసం దేవుని కోరికను ప్రతిబింబిస్తుంది ప్రియులారా. కాబట్టి మరి ముఖ్య ఉద్దేశము ఏంటంటే దేవుడు ఇంతగా మన యెడల దయ చూపిస్తున్నాడు, సహనమును చూపిస్తున్నాడు, ఓర్పును కలిగి ఉంటున్నాడంటే మనము ఆయన యొక్క ఉద్దేశాలను ఎరిగి జీవించాలని, ఆయనకు మరి ఆయన వైపుకు తిరిగి రావాలని చెప్పి ఆయన యొక్క ఉద్దేశం ఏమిటున్నది. కాబట్టి ఇప్పుడైనా సరే మనం పశ్చాత్తాపతులమై శరణు వేడుకుంటే దేవుడు మనల్ని రక్షించడానికి ఎంతో సిద్ధంగా ఉంటున్నాడు. మరి రెండవదిగా ఏంటంటే దేవుని సహనానికి ప్రతిస్పందించమనేటటువంటి పిలుపు, అవర్ రెస్పాన్స్ టు గాడ్స్ పేషెన్స్. దేవుడు ఎంతగా మరి సహనం చూపిస్తున్నాడు. మరి దాన్ని మనం తేలికగా తీసుకోకూడదు పిల్లాల. మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 2:4లో చూస్తే దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదాన్ని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. చూడండి ప్రియులారా, ఎంత తేటగా ఉంటున్నది. మరి మారు మనసు పొందాలా మనం అందరం కూడా. మరి అటువంటి ఉద్దేశము కలిగి దేవుడు ఉంటున్నాడు. కాబట్టి మరి మనల్ని ఆ రీతిగా మరి ప్రేరేపిస్తున్నా కూడా అది తెలుసుకోకుండా మరి మనము ఆయన యొక్క దీర్ఘశాంతమును మనము తృణీకరిస్తున్నామా, మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంటున్నది. మరి అంతేకాకుండా మరి మూడవదిగా ఏంటి అంటే మరి మనము దేవుని యొక్క దయను పొంది, రక్షణ పొంది, మరి దేవుని యొక్క కృపలో మనం రక్షణ పొందినప్పుడు మరి మనం చేయవలసిందల్లా ఏంటంటే ఈ యొక్క ఓర్పు సహనమును ఇతరులకు కూడా ఎక్స్టెండ్ చేయాలి, ఇతరులకు కూడా విస్తరింపజేయాలి ప్రియాల. దేవుడు మనతో ఓర్పును కలిగి ఉన్నట్లే మనము కూడా ఇతరులతో ఓర్పును కలిగి ఉండాలని చెప్పి పిలువబడ్డాం ప్రియులారా. కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 3 మరి 13లో చూస్తే, ఎవడైనను తనకు హాని చేసుకొనినని ఒకడనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగానే మీరును క్షమించుడి. కాబట్టి ఇక్కడ చూడండి, ఒకరినొకరు సహించుకోవాలని చెప్పి మరియు ప్రభువు మనల్ని క్షమించినట్లుగానే ఇతరులను కూడా మరి మనం క్షమించాలన్నటువంటి మరి క్షమించాలని చెప్పి ప్రభువారు మనల్ని కోరుకుంటున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో మరి యేసు ప్రభు యొక్క జీవితాన్ని చూస్తే ప్రియులారా, ఎంత ఓర్పు, ఎంత సహనాన్ని చూపిస్తున్నాడు. మరి యేసు ప్రభు యొక్క చూస్తే ఆయన ఎంతో మంది మరి ఆయన్ను మరి సిలువ వేయటానికి ఎంతమంది మరి పగ, ద్వేషము కలిగి ఉంటున్నా సరే వాళ్ళందరి ఎడల ఆయన ప్రేమ చూపించి ఉంటున్నాడు ప్రియులారా. ఆ దయను చూపించి ఉంటున్నాడు, సహనమును చూపించి ఉంటున్నాడు. కాబట్టి అదే సహనము, ఓర్పు మనం కూడా మరి ఈ లోకంలో ఉంటున్నప్పుడు అనేక మంది ఎడల, ఇతరుల ఎడల మరి అటువంటి ఆ స్వభావం కలిగి ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మన జీవితాల్లో దేవుని ఓర్పును మనము గుర్తిద్దాం ప్రియులారా, మరి స్వీకరిద్దాం.
మరి అంతేకాకుండా మరి దేవుని యొక్క ఓర్పును మరి దాన్ని ఇతరులకు కూడా మరి మరి చూపించటానికి అదే తరమైనటువంటి సహనమును మరి దీర్ఘశాంతమును ఇతరులకు చూపిస్తూ ఆ, మరి వారిని కూడా దేవుని యొక్క మార్గం నడిపించడానికి దేవుడు సహాయం చేయునుగాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, ఈరోజు మరి యొక్క ప్రభువా, మరి తండ్రి మరి మీ యొక్క గుణమును తండ్రి, దేవుని యొక్క ఓర్పును తండ్రి ప్రభువా, మరి తండ్రి ప్రతిబింబించే ప్రభువా హృదయాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాం ప్రభువా. ఒక గొప్ప నాయన మా యొక్క దైనందిన జీవితాల్లో కూడా ప్రభువా ఈ యొక్క ఓర్పును చూపిస్తూ ప్రభువా, మరి దయగల నాయన తండ్రి 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 ఓ గొప్ప ప్రభువా తండ్రి తండ్రి ఇతరులకు ప్రభు మరి తండ్రి మరి మీ యొద్దకు తెచ్చేటటువంటి వారముగా మమ్మల్ని అందరిని కూడా నడిపించమని ప్రభు వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దర్శించమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. God bless you all. Have a good day.